హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనకి ప్రభుత్వ ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్ గా ఉద్యోగ అవకాశాలు అయితే రావడం జరిగింది. మీకు శాలరీ కూడా 70,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. అండ్ మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి. సో చాలా జాబ్స్ కి అయితే మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది, దీనికైతే అసలు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. డైరెక్ట్ గా వీళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కి మీరు అప్లై చేసిన దాన్ని బట్టి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి సంబంధించిన సంస్థ నుంచి అయితే అఫీషియల్ గా ఫుడ్ డిపార్ట్మెంట్ కింద అయితే పనిచేయడం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ముందుగా మనకి ఇక్కడ రెమ్యూనరేషన్ అయితే చూద్దాం, అంటే శాలరీ ఎంత ఇస్తారని చెప్పి. సో కన్సాలిడేట్ మంత్లీ శాలరీ అయితే మీకు ఇస్తారనమాట. 70,000 పాటు మీకు ప్రతి నెల మీకైతే డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడటం జరుగుతుంది. సో 70,000 వరకు శాలరీ ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. వీళ్ళైతే యంగ్ ప్రొఫెషనల్స్ కింద అనే జాబ్ రోల్ కి అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. సో మీకు లీవ్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి. 12 days లీవ్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి 1 calendar ఇయర్ లో. తర్వాత అన్ని హాలిడేస్ కూడా అయితే హాలిడేస్ లో అయితే ఇవ్వడం జరుగుతాయి. సో వర్కింగ్ అవర్స్ చూసినట్లయితే మీకు 9 AM నుంచి 5:30 PM వరకు అయితే మీకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి అనమాట. సో బయోమెట్రిక్ సిస్టమ్ అటెండెన్స్ సిస్టమ్ కూడా అయితే ఉంటుంది, అటెండెన్స్ కూడా. సో నో అదర్ అసైన్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది అయితే ఫుల్ టైం బేసిస్ అనమాట. ఇది ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. ఇక్కడ ట్రావెల్, మెడికల్ క్లియరెన్స్ అండ్ సర్వీస్, ఇన్క్యూరేటెడ్ డెత్, ఇంజురీస్ ఏదైనా జరిగిన వాటికి సంబంధించి కూడా అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మెడికల్ ఫిట్నెస్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ కూడా అయితే మీకు జరగడం జరుగుతుంది. ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడ మనకి కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ డేటా అండ్ డాక్యుమెంట్స్ అని చెప్పించారు. సో వీళ్ళకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో డాక్యుమెంట్స్ సంబంధించివి, సో అవైతే మీరు ఎవరికి లీక్ చేయకూడదు అనమాట, కాన్ఫిడెన్షియల్ గా అయితే ఉంచాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి. సో మీరైతే ఇవన్నీ కూడా అయితే మీరు చదవాల్సి ఉంటుంది. మీరైతే పర్ఫెక్ట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్ గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ద్వారా అయితే మీకు కమ్యూనికేషన్స్ అయితే చేయడం జరుగుతాయి. సో ఇక్కడ మనకి వీళ్ళైతే ఫ్రీ అండ్ ఫెయిర్ గా అయితే మెరిట్ బేస్డ్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇదైతే ఫుడ్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇది రావడం జరిగింది. సో ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యాక్టివిటీ నుంచి అయితే మీకు రావడం జరిగింది. మీకు 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. మినిమం ఇక్కడ మనకి బిలో 35 years అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు 35 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు SC ST క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఏదో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ 70,000 వరకు మీకు శాలరీ అయితే ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బిఈ బీటెక్ సంబంధించి ఎవరైతే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళు, ఎవరైతే MBA చేస్తుంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎవరైతే బిఈ ఆర్ బీటెక్ చదివి MBA చేస్తుంటారో సో వాళ్ళు మాత్రం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మార్కెటింగ్ కానీ లేకపోతే ఆర్ MBA చేయలేకపోతే ఆర్ సేల్స్ రిలేటెడ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, సప్లై మేనేజ్మెంట్ కానీ, లేకపోతే లాజిస్టిక్స్ గురించి కానీ వాటి మీద ఏదైనా ఈక్వలెంట్ కోర్స్ చేసిన అయితే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ MBA చేయకపోతే సో MBA అయితే మాత్రం కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇదైతే ప్రిఫరబుల్ కండిషన్ అనమాట ఇది. తర్వాత మీరు ఎవరైతే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు అప్లై చేస్తున్నారు తప్పే లేదు. ఒకవేళ సెలెక్ట్ అయితే, ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే, ఒకవేళ మీకు మంచి ఛాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసి చక్కగా మీరైతే ఒక జాబ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే ప్యూర్లీ కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. ఇవి టెంపరీ జాబ్స్. ఇవి ఫిక్స్డ్ గా 2 years మాత్రమే మీకు ఉంటుంది. కానీ ఆ 2 years పాటు మీకు ఒకవేళ జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే ఫిక్స్డ్ గా మంత్లీ 70,000 అయితే డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో పడిపోతుంది. ఎలాంటి కటింగ్స్ ఉండవు అనమాట. సో తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ట్రావెలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ అని చెప్పి. సో పాన్ ఇండియా వైజ్ గా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అని చెప్పి. సో వాళ్ళకి దీనికి యంగ్ ప్రొఫెషనల్స్ కింద మీరు వర్క్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ కూడా మీరు డైరెక్ట్ గా అప్లై చేసినప్పుడు
అప్లై చేసిన డీటెయిల్స్ అన్ని బట్టి వాళ్ళు డైరెక్ట్‌గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఓన్లీ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీకు ప్రాక్టికల్ అసైన్‌మెంట్ అని చెప్పి అసెస్మెంట్ అని, రిటన్ అసెస్మెంట్, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఇవి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, డైరెక్ట్‌గా షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు అప్లై చేసిన దాన్ని బట్టి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి మాత్రమే మీకు ఎగ్జామినేషన్ ఇవైతే ఉంటాయన్నమాట. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వాళ్ళకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ మీద ఇచ్చి మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 11th January 2025 లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్లోజింగ్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ముందులైతే అప్లై చేసేసుకోండి. డెడ్‌లైన్ కన్నా ముందలే. సో, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకైతే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అఫీషియల్ వెబ్‌సైట్ అనేది. సో, మీరైతే ఫస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ యువర్ BIS అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ నేమ్, మొబైల్ ఐడీ, ఈమెయిల్ ఐడీ అయితే సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మిస్టర్ ఆర్ మిసెస్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యాప్చా కూడా అయితే మీకు అక్కడ వచ్చింది ఎంటర్ చేయండి. మీకు మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత ఓటీపీ కూడా అయితే వస్తుంది. మీరు అది కూడా ఎంటర్ చేసి రీసెట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సేవ్ మీద మీరు ఇలా సక్సెస్ఫుల్‌గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరైతే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా! సో, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీరైతే ఆహ్, అక్కడ రిక్రూట్‌మెంట్ దాంట్లో CRO అని చెప్పి ఉంటుంది. సో, యంగ్ ప్రొఫెషనల్ CRO అని చెప్పి సో, ఆటిల మీద అయితే క్లిక్ చేసిన తర్వాత అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా అయితే ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అక్కర్లేదు. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అప్‌లోడింగ్స్ ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతారో సో, అవన్నీ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇలా ఇది మీరు డైరెక్ట్‌గా షార్ట్ లిస్ట్ అయితే అవుతారనమాట ఎగ్జామ్ రాయడానికి. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి తప్పకుండా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.